శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చవితి తిథి రాత్రి 11:51 వరకు, అనంతరం పంచమి. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:40 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 5:39 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 12:27 వరకు, అనంతరం బాలవకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 12:06 నుండి 1:39 వరకు నేటి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 12:44 నుండి 1:34 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు నేటి వర్జ్యం. మధ్యాహ్నం 2:42 నుండి 4:16 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం, సమస్త సంకటాలను మనకు దూరం చేసి గణేశుడి యొక్క దివ్య కృపను మనకు పరిపూర్ణంగా అందించేటటువంటి మహాగణేశ పర్వంగా చెప్పబడేటటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. మానవుడనేటటువంటి వాడు జన్మించిన తరువాత కర్మ విశేషం చేత అనేక సంకటాలను అనుభవిస్తూ ఉంటాడు. చేసేటటువంటి కర్మల్లో దుష్కర్మలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కర్మ అనుభవాన్ని అనుభవించేటటువంటి సమయంలో దారిద్ర్యాది ఈతి బాధలను కూడా ఎదుర్కొంటాడు. అటువంటి బాధలలో ఉన్నటువంటి వాళ్ళు గణేశుని యొక్క పాద సమాశ్రయం చేసినట్లయితే సమస్త శుభాలను పొందగలుగుతారు, సమస్త సంకటాల నుండి కూడా విముక్తులవుతారు. అటువంటి గణపతి ఆరాధన విశేషంగా చేయదగినటువంటి రోజులలో ప్రతిపక్షంలో వచ్చేటటువంటి చవితి గురించి పెద్దలు విశేషంగా చెప్పారు. శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని వరద చవితి అని, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితిని సంకటహర చతుర్థి అని చెప్తారు. మన సంప్రదాయంలో మనం మొట్టమొదటిగా పూజ చేసేటటువంటి ఆది దైవం గణపతి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ప్రథమ పూజితుడు, ప్రమథ గణనాయకుడు, ప్రణవస్వరూపుడైనటువంటి గణపతి ఆరాధన చేయకుండా ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించం. ఎందుకంటే అట్లా గనక ప్రారంభించినట్లయితే కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం. ఏ కార్యక్రమాన్నైనా సరే కార్యారంభంలో గనక గణపతి ఆరాధన చేయకుండా ప్రారంభించినట్లయితే ఆ కార్యక్రమం అనేది పూర్తవదు. అందుకే వాగీషాద్యాసమనస సర్వార్థానాం ఉపక్రమే యం నత్త కృతకృత్యాశిస్తన్న మామి గజాననం అని కూడా మనకి ప్రత్యేకంగా ఒక శ్లోకంలో చెప్పబడుతుంది. బ్రహ్మాది దేవతలందరూ వారి వారి కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి సమయంలో తప్పకుండా గణపతి యొక్క ఆరాధన విశేషంగా చేస్తారు అని శాస్త్రవచనం. అట్లా చేయకుండా ఇబ్బంది పడినటువంటి వాళ్ళల్లో దేవతలు సైతం ఉన్నారని మనకి అనేక ఉదాహరణల ద్వారా తెలిసినటువంటి విషయం. త్రిపురాసుర సంహారాన్ని ఆరంభించినటువంటి సమయంలో పరమేశ్వరుడు గణపతి ఆరాధన చేయకపోవటం వల్ల త్రిపురాసుర సంహారం దుర్లభమైనటువంటి సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి గణపతి అర్చన చేయకుండా, గణపతి ప్రార్థన చేయకుండా ఈ త్రిపురాసుర సంహార కార్యక్రమాన్ని ఆరంభించడం వల్ల ఇన్ని విఘాతాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పి ఒక దివ్యమైనటువంటి గణేశ నామాన్ని ఆయనకి ఉపదేశిస్తే ఆ గణేశ నామాన్ని ఆయన ఉపాసించిన తరువాత త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు అనేటటువంటి దివ్యనామాన్ని పరమేశ్వరుడు పొందినట్టుగా మనకి పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అట్లాగే దేవదానవుల ఉభయులు కూడా క్షీరసాగర మథనాన్ని ఆరంభించినటువంటి సమయంలో అనేక విఘ్నాలు వాళ్ళకి ఎదురయ్యాయిట. అప్పుడు కూడా శ్రీమన్నారాయణమూర్తి చెప్పాడు, గణపతి దివ్యకృప మీకు లేకపోవటం వల్ల, మీరు ఆరాధించకపోవటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైనది అని అప్పుడు చెబితే ఆ దేవతలందరూ వెళ్ళి గణపతిని ప్రార్థిస్తే గణపతి యొక్క దివ్య దృష్టి ఆ ప్రాంతం మీద సోకటం చేత ఆయన యొక్క ఆ వీక్షణం అక్కడ తగలడం వల్ల చక్కగా వారి కార్యక్రమం పూర్తయి వాళ్ళందరూ కూడా అమృతాన్ని పొందగలిగారు. అటువంటి దివ్యకృప గణపతిది. అటువంటి గణపతి యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా ఉండాలంటే ఈనాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని యథాశక్తిగా చేయటంతో పాటు అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు సంకటహర గణేశ స్తోత్రం అని మనకి లభిస్తుంది. అది నారదుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని పారాయణ చేయటం. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు శ్రీ గణేశాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని ఈనాడు మిగతా నామాలు చెప్పడం, ఈ నామాన్ని లిఖించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. కాబట్టి యథాశక్తిగా ఈనాడు గణేశ నామాన్ని చేసి గణపతి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని, ఎవరైతే వయోభారంతో ఉన్నవాళ్ళు సైతం ఈ నామాన్ని ఈనాడు ఈ సంకటహర చతుర్థి నాడు మీరు విశేషంగా జపించడం వల్ల ఏ స్థితిలో ఉన్నా సరే ఈ నామాన్ని జపిస్తే పవిత్రత వస్తుంది. కాబట్టి ఈ నామాన్ని మీరు స్మరించడం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మీ సంతానానికి, మీ కుటుంబానికి కూడా గణపతి కృప పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ శ్రీ గణేశ నామ పూర్వకంగా స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు సంకష్టహార చతుర్థి అయినటువంటి కారణంగా ఏ రాశివారు గణపతిని ఏ తీవ్ర విధానాలతో ఆరాధించాలో ఆ విశేషాల్ని, ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో ఆ విశేషాన్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు సంపూర్ణమవుతాయో, ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి, సోమవారం, నక్షత్రం ధనిష్ట, తదుపరి శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఇంకా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి తప్పక అనుకూలమైనటువంటి ఫలితాలు లభించి తీరుతాయి. వివాహితులైనటువంటి వారికి సంతాన సూచన స్పష్టంగా ఉంది. చేసే ప్రయాణాలన్నీ లాభకరంగా ఉంటాయి. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయాలు అనుకున్నంతగానూ లభించే అవకాశం ఉంటుంది. తాము భద్రపరుచుకున్నటువంటి ఏ దస్తావేజులు, ఇతరమైనటువంటి వెండి, బంగారు ఇలాంటి విలువైన వస్తువులు ఉన్నాయో అవన్నీ సుస్థిరంగా ఉంటాయి. ఏ విధమైనటువంటి అనుమానానికి అవకాశం లేకుండా ఉంటాయి కూడా. సంకష్టహార చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతానానికి విద్య అమోఘమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన గృహ సంపాదన కోసం, విశేషమైనటువంటి ఆర్థిక సమీకరణ కోసం ప్రయత్నాన్ని ప్రారంభించే అవకాశం ఉండొచ్చు. సంతానాన్ని దూరపు ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం పంపించాలనే కొత్తదైనటువంటి ఆలోచన ఏర్పడుతుంది. తాము కూడా సంతానం ఎక్కడ ఉద్యోగ లాభానికి ప్రయత్నిస్తున్నారో అక్కడికి వెళ్ళేటటువంటి మార్గాలని అన్వేషించే దృక్పథంలో ఉంటే ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో కలుగుతున్న ఇబ్బందులు సంపూర్ణంగా తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే 10 మందిని కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం, ధోరణితో ఉంటారు. అలాగని అధర్మ మార్గాన ప్రవర్తించవలసిందన్నట్లయితే ఏమాత్రమూ సహకరించకపోయేటటువంటి లక్షణంతో ఉంటారు. అనుకోకుండా తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తూ ఉంటుంది. తప్పనిసరి ప్రయాణం కాబట్టి శారీరకంగా సహకారం లేకపోయినా చేస్తూ ఉండే విధానం తప్పనిసరి అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి పరీక్షల్ని వెంటనే చేయించుకోవడం అత్యవసరం. సంకష్టాల చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహాన్ని కొనుక్కోవడానికి ఎన్ని విఘ్నాలు ఉన్నాయో అవి తొలగిపోయి
నూతన గృహ లాభం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఎండకు ఆ గొడుగు అన్నతీరుతో ఉంటారు. ఆ కారణంగా వీరిని నమ్ముకుని వీరు మా పక్షాన ఉంటారు అని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఇతరులకే ఆరోగ్యపరంగా మధ్యమంగా ఉంటారు, కానీ మానసికమైనటువంటి చింత విశేషంగా కలిగి ఉండే అవకాశం ఉంది. సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని ఏ విధంగా సంతానానికి సరైనటువంటి తీరులో పంపకం చేయాలా అనే ఆలోచనతో సతమతం అవుతూ ఉంటారు. చెప్పలేనటువంటి మానసిక సంఘర్షణకి గురవుతూ కూడా ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టుదలతో ఉంటారు. ఏ పనినైనా సరే తాము అనుకున్న రీతిలోనే సాగాలి అనే తీరుగా అందరినీ కట్టడి చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి తీర్చవలసిన అప్పులన్నింటినీ తీర్చేసిన కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. తమ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆర్థికమైనటువంటి స్థితిని పెంచుకుంటూ ఉండే అవకాశంతో ఉంటారు. తక్కువ సొమ్ముతో అమ్మబడేటటువంటి భూముల్ని, పొలాలని, ఇళ్ళని కొనాలనేటటువంటి ఆలోచన తిరిగి వీరిలో మళ్ళీ ప్రవేశిస్తుంది. తద్వారా మానసికమైనటువంటి అశాంతికి గురి అవుతూ ఉండే విధానం గోచరిస్తోంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్రగణపతిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వివాదాలు అన్నీ సమసిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ఎవరితో అయినా సరే వాద వివాద ధోరణికి సిద్ధంగా ఉంటారు. మాటకు మాట చెప్పేటటువంటి నైపుణ్యం విశేషంగా కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితి మరింత పెద్దగా గోచరిస్తోంది. ఏ విధమైన రుణ సమస్య లేకుండా ఉండేందుకు దానికి సంబంధించిన వడ్డీ కూడా చెల్లించబడాలనేటటువంటి ఆలోచనతో మొత్తానికి దూరభార ప్రయాణాలని కేవలం ఆర్థికమైన సంపాదన కోసమే చేస్తారు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం చాలా చాలా తక్కువగా ఉండడంతో మానసిక నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాలికేరం అంటే తురిమిన కొబ్బరిని నైవేద్యంగా బెల్లం ముక్కతో సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఉన్నతిలో ఉంటారు. పలుకుబడి, పరువు, ప్రతిష్టలో కూడా పెద్దదైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. సంఘంలో పురస్కార లాభం కలిగే అవకాశం ఉంది. వారికి సంబంధించిన రంగంలో 10 మందిలో కూడా గుర్తింపుని పొందడమే కాకుండా కొత్తదైనటువంటి వ్యాపార సంస్థని తమకు సంబంధించిన రంగంలో ప్రారంభించాలనే ఆలోచనని కూడా కలిగి ఉంటారు. కవులు, రచయితలు, గ్రంథకర్తలు అయినటువంటి వారు నూతన గ్రంథ రచనకి శ్రీకారం చుట్టే అవకాశం గోచరిస్తుంది. సంకష్ట చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి
అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగిన కారణంగా వివాహాది శుభకార్యాలకి అవకాశం పుష్కలంగా కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనం లేకపోతే ధనం లేదనే విషయాన్నే తెలియజేస్తారు తప్ప ప్రగల్భాలు చెప్పే విధానం అసలు ఉండదు. వ్యాపారంలో నష్టం వచ్చినటువంటి సందర్భంలో నష్టం వచ్చిందనే విషయాన్నే చెప్తారు తప్ప దానివల్ల వ్యాపారం నష్టపోతామనే ఆలోచన ఏమాత్రము వారికి నచ్చదు. నష్టంలో ఉన్నామనే యథార్థాన్ని మొగమాటం లేకుండా ప్రదర్శిస్తారు. వ్యాపారంలో తగినటువంటి మనుష్య సహకారం ఉండకపోవచ్చు. ఆ మనుష్య సహకారం కోసమని తాము విశేషమైనటువంటి శ్రమకి సిద్ధపడుతూ ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజ గణపతిని పూజించి వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు తొలగిపోవడమే కాక పెట్టుబడి వ్యాపారానికి పెట్టగలిగిన ఆర్థిక స్థితి కలిగే అవకాశం వస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఒక్కరిని లక్ష్య పెట్టే విధానంతో ఉండరు. తాము తీసుకున్న నిర్ణయమే సరైనది అనే ఆలోచనతోనే ఉంటారు తప్ప అనుభవజ్ఞులైనటువంటి వారిని ఏమాత్రము సంప్రదించే ఆలోచనే కలిగి ఉండరు. ఒక పక్క తాత్కాలికమైనటువంటి నష్టం లభిస్తుందని తెలిసినప్పటికీ కూడా తాము నమ్మిందే సరైనటువంటి సిద్ధాంతమనే ఆలోచనతో ఉండే ధోరణి వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సంతానం ఖచ్చితంగా కలుగుతారనే దృఢ విశ్వాసంతో ఉంటారు. అయితే అది ఎంతవరకు అనేటటువంటి విశేషాన్ని కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు కలిగే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కూడా అనుకూలంగానే ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి మాత్రం కొద్దిగా కుంటుపడే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో బాగా సహకరించేటటువంటి వ్యక్తికి తాత్కాలిక అనారోగ్యం కలిగిన కారణంగాను ఆ అనారోగ్యం కారణంగా వీరు చేయలేకపోయేటటువంటి కారణంగాను ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి సహాయపడలేకపోతున్న కారణంగాను పెద్దగా వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి వస్తువులన్నింటినీ కొనుక్కోగలుగుతారు. విశేషంగా వ్యాపారాన్ని పెంచే దృక్పథంతో ఉంటారు. ఏ విధమైనటువంటి మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉండకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యావసాయికమైనటువంటి భూముల మీద విశేష ఆర్థిక ఆర్జన కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అనుభవాత్మకమైనటువంటి ధోరణితోనే ఉంటారు. గుంఫనతనం మరింత హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అందరితోనూ సహాయ సహకార భావం కలిగిన వారుగానే కనిపిస్తారు. అవకాశం ఉన్నంత సహాయాన్ని చేయడానికి వెనుకాడరు. ఆరోగ్య స్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం సర్వథా శ్రేయస్కరం. నూతన సంతానానికి సంబంధించిన వార్తని వినే అవకాశం దాదాపుగా ఉండొచ్చు. అంతేకాక వివాహం చేసుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే
తప్పక వివాహ లాభానికి అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం మరింతగా కలిగే అవకాశం వ్యాపారంలో ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టి పట్టుదలతో ఉంటారు. న్యాయస్థానంలో తాము వేసినటువంటి ఏ అభియోగం అయితే ఉందో అది నెగ్గడం కోసమని సరైనటువంటి న్యాయవాదుల దగ్గరికి వెళుతూ ఉండడం, వారితో సంప్రదింపుల్ని జరుపుతూ ఉండడం, న్యాయస్థానంలో తగినటువంటి తీర్పు లభించేంత వరకు కూడా విశ్రాంతి లేకుండా ఉండాలనే నిర్ణయం తప్పక అమలయ్యేటట్టు చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రుల సంపూర్ణమైనటువంటి సమస్యలను తీర్చివేయగలుగుతారు. వారి అనుభవ సారాన్ని తీసుకుంటూ వ్యాపారాన్ని విశేషమైనటువంటి సంఖ్యలో అలా పెంచుకుంటూ వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనే ఒకప్పటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే సకల అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయో, చంద్రుడి బలం పెరుగుతుందో, విఘ్నాలన్నీ అధిగమించవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎవరైనా మానసిక అశాంతి నుంచి బయటపడటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, తల్లితరపు ఆస్తులు తొందరగా సంక్రమించటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి వెండి గణపతిని కానీ ముత్యపు గణపతిని కానీ పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముత్యపు గణపతి అంటే ముత్యం మీద చెక్కిన గణపతి మీకు అందుబాటులో లేకపోతే వెండి గణపతిని పూజించిన చంద్రబలం విశేషంగా పెరుగుతుంది. కాబట్టి ఉదయం పూట స్నానం చేశాక మీ గృహంలో పూజా మందిరంలో వెండి లోహంతో చేసిన చిన్న గణపతిని ఉంచి ఆ గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకొని గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా తెలుపు రంగు పుష్పాలతో కూడా పూజించాలి. ఎందుకంటే సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో కూడా పూజించాలి. అలాగే గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడంతో పాటుగా పాలు, పెరుగు, తెల్ల బెల్లము ఇలాంటి తెలుపు రంగు పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తే చంద్రబలం విశేషంగా కలుగుతుంది. అలాగే గణపతిని పూజించే సమయంలో గణపతి 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం గ్లౌం గణపతయే నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు పఠించండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకున్నాక ఈ మంత్రం పఠిస్తూ తెలుపు రంగు పుష్పాలతో, ఎలుపు రంగు పుష్పాలతో ఉదయం పూట గణపతిని పూజించి ఆ తర్వాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలం పూట గణపతికి ప్రత్యేకమైన పూజ చేయాలి. సాయంకాలం పూట గణపతిని పూజించే సమయంలో మందార పూలు, గన్నేరు పూలు, సంపంగి పూలు,
ఈ పుష్పాలతో పూజ చేసి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దేవాలయంలో గరిక పూసలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకున్నా కూడా ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం సందర్భంగా మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం కలగటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో, కుజుడికి అధిష్టాన దేవతలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఎలా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.